నమస్కార్, శుభోదయ్, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. నా సారీ చూసారా? మ్యాంగ్లోర్ రెసిపీస్ ను పరిచయం చేస్తున్నాను కదా, అక్కడ స్టైల్లే అన్ని ప్రిఫర్ చేస్తే బాగుంటుందని ఇది ప్యూర్ మైసూర్ సిల్క్ సారీ అండి. మైసూర్ వెళ్ళి అక్కడే కొనుక్కున్నాను. మైసూర్లోని బోలెడన్ని షాప్స్ ఉంటాయి. సారీస్ అక్కడ స్పెషల్, మీకు కావలసిన వెరైటీస్ ఉంటాయి. మెటీరియల్ సూపర్బ్ గా ఉంటుంది. నేను మైసూర్ వెళ్ళినప్పుడు ఈ సారీ తెచ్చుకున్నాను. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సారీ. సో మిగిలిన విషయాలు కిచెన్ లో వెళ్ళి మాట్లాడుకుందాం. నా పేరు ఇప్పటి వరకు నాకు ఇంగ్లీష్ లో, తెలుగులో, హిందీలో రాసుకోవడం వచ్చు. ఇప్పుడు కొత్తగా కన్నడంలో రాసుకోవడం కూడా నేర్చుకున్నాను. మ్యాంగ్లోర్ రెసిపీస్ పుణ్యమా అని వాళ్ళ రెసిపీస్ చూస్తూ చూస్తూ వాళ్ళ భాష కూడా ఎలా రాయాలో నేర్చుకుంటే బాగుంటుంది కదా అని అది కూడా ట్రై చేశాను. ఏంటి ఈ కన్నడ కష్టాలు మీకెందుకు అంటారా? అయ్యో, ఇప్పుడు నేను మిమ్మల్ని నేర్చుకోమని చెప్పట్లేదు, జస్ట్ నాకు వచ్చు అని చెప్తున్నాను. అయితే చూసారు కదా, నా పేరు కన్నడలో రాసుకుంటే ఎంతో అందంగా ఉంది. అందమైన పేరు, అందమైన మౌనిక, అందమైన చీర, అందమైన ప్రోగ్రామ్. సొంత డబ్బా బాగుందా? ఓకే, అయితే ఈ రోజుకి ఈ సొంత డబ్బా చాలు. ఇప్పుడు రెసిపీలోకి వచ్చేస్తాను. మరి ఈ వీక్ అంతా మీకు మ్యాంగ్లోర్ రెసిపీస్ పరిచయం చేస్తున్నాను కదా, ఈ రోజు నేను పరిచయం చేయబోయే మ్యాంగ్లోర్ రెసిపీస్ కూడా చాలా బాగుంటాయి. ఫస్ట్ ఏమో బన్ అండి. ఆ బన్ ని బనానాతో తయారు చేస్తారు. చాలా స్వీట్ గా ఉంటుంది, బాగుంటుంది. మరి ఆ బన్ ఎలా తయారు చేస్తారు, ఎలా ఉంటుంది చూసేయండి. మ్యాంగ్లోర్ బన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. దీన్ని మనం బనానాతో చేసుకోవాలి. సో డిఫరెంటే కదా. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే చాలా ఈజీగా చెప్తాను నేను మీకు. బనానా పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకో. దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. సో వీటిని ఇక్కడ పెట్టుకుందాం. నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలి మీకు, ఇది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే, నార్మల్గా మనం రెసిపీస్లోని పెరుగు యాడ్ చేసుకోవాలంటే ఏం చేస్తాం? ఈ మాత్రం పెరుగు తీసుకుంటాం, ఒక కప్పు పెరుగు, ఒక 4 స్పూన్లు పెరుగు తీసి యాడ్ చేసుకుంటాం. కానీ ఈ రెసిపీలో పెరుగు ఎలా యాడ్ చేసుకోవాలంటే, పెరుగుని ఒక క్లాత్లో ఇలా టై చేసి, పనీర్ ఎలా తయారు చేస్తారు ఆ స్టైల్లో ఇలా ఒక క్లాత్లో తయారు చేసి అందులో ఉన్న వాటర్ అంతా పిండేసేయాలన్నమాట. పిండేసి పెరుగుని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ బనానాని మ్యాష్ చేసుకోండి. మీ దగ్గర మంచి మ్యాషర్ ఉంటే మ్యాష్ చేసుకోండి, లేదంటే ఇలా నాలాగా మిక్సీలో వేసేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మనకి బనానా పల్ప్ రెడీ అయిపోయింది. ఈ బనానా పల్ప్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు, ఎందుకంటే బనానాలో కాస్త వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఏం వేసుకోవాలంటే, నేనేం చెప్పాను మీకు, 8 hours నానబెట్టి పెట్టుకోవాలని చెప్పాను. అంత టైం లేదు కాబట్టి టేస్ట్ సేమ్ అలాగే రావాలి. 8 hours నానబెట్టుకోకుండా ఎలా చేయాలి అంటే, నేను కొంచెం సోడా వేసుకుంటున్నాను. మనం జనరల్గా అంతసేపు ఎందుకు నానబెడతాం? ఫర్మెంటేషన్, పొంగడం కోసం. సో దానికి నేను సోడా యూస్ చేస్తున్నాను, బేకింగ్ సోడా. ఆ తర్వాత కర్డ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకున్నాం. ఆ తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్. సో ఇప్పుడు షుగర్ వేసుకుందాం. కొంచెం సాల్ట్. మనం బ్రెడ్ తిన్నా, బన్ తిన్నా కొంచెం సాల్టీ టేస్ట్ కూడా తగులుతుంది కదా, అందుకే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. దీన్ని మిక్స్ చేసుకోవడానికి మనం వాటర్ వేసుకోవట్లేదు, కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇవన్నీ నేను మిక్స్ చేసే ముందు ఫస్ట్ ఏం చేస్తానంటే, బన్స్ ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని హీట్కి పెట్టుకుందాం. సో జనరల్గా బన్స్ అంటే పిల్లలందరికీ నచ్చుతుంది. మనం బేకరీకి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటాం. ఆ బన్స్ ఎప్పుడు తినేలాగా రెగ్యులర్ బన్స్ ఉంటాయి. దానికి మళ్ళీ మనం జామ్ లేకపోతే ఏదైనా ఫ్రెష్ క్రీమ్ అలాంటివి యాడ్ చేసుకొని బటర్తోనో తినాల్సి వస్తుంది. కానీ ఇవి బనానా బన్స్ కాబట్టి ఇవి కొంచెం స్వీట్గా, కొంచెం మంచి ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడు
బన్ కి ప్రిపరేషన్ ఏంటో చూపించాను కదా, ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. ఆల్రెడీ బనానాలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేసుకోవట్లే. కర్డ్ లో కూడా ఎంత మనం తీసేసిన క్లాత్ లోని ఇంకా కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు బన్ తయారు చేసుకుంటే డౌ చాలా టైట్ గా రావాలి. దానికి మనం మైదా పిండి యూజ్ చేసుకుంటున్నాం. కాకపోతే ఒక్కసారి వేసుకోవద్దు, మెల్లగా కలుపుకుంటూ ఎంత కావాలో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. సో ఇప్పుడు నేను కలిపి చూపిస్తాను. చూసారు కదా ఎలా కలుపుకోరు. కొంచెం కొంచెం ఇలా మైదా వేసుకొని మన కన్సిస్టెన్సీ చపాతీ ముద్ద ఎలా చేసుకుంటాం, పూరీ ముద్ద ఎలా పెట్టుకుంటాం మనం రెడీ చేసుకొని అలా చేసి పెట్టుకోవాలి. మీకు అర్థమైంది కదా. సో మరి నేను అలా రెడీ చేసి పెట్టుకుంటాను. చూసారు కదండి, ఆ డవ్ని మనం ఇలా పెద్ద పెద్దగా అంటే పూరీలాగా చిన్న చిన్నగా పలుచుగా ఒత్తుకోకూడదు. ఇలా కొంచెం బన్ షేప్ లో రౌండ్ గా కొంచెం మందంగా తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఇది పొంగాలి కదా, బన్ షేప్ లో రావాలి మనకి. సో చేసుకున్నాను. ఇవి కొంచెం పొడి పిండి యాడ్ చేసుకుంటూ చేసుకోండి, లేకపోతే అది అంటుకుపోతుంది. ఆయిల్లో వేసుకుందాం. దీన్ని ఇప్పుడు సర్వింగ్ డిష్ లోకి తీసుకుందాం. కొంచెం ఆయిల్ డ్రైన్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. కొంచెం మీడియం ఫ్లేమే పెట్టుకోవాలి, ఎందుకంటే పైన మనకి డార్క్ బ్రౌన్ కలర్ వస్తుంది, లోపలేమో కుక్ అవ్వదు. ఎందుకంటే కొంచెం మనం లావుగా చేసుకున్నాం కాబట్టి. సో మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే మనకి 2 sides చక్కగా రోస్ట్ అయ్యి లోపల కూడా బాగా కుక్ అవుతుంది. ఓకే, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, మరి నేను ఒక చక్కటి సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. ఓకే, వేడి వేడిగా మ్యాంగ్లోర్ బన్స్ రెడీ అయిపోయి. చూడటానికి ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా అంతకన్నా బాగుంటుంది. మరి మ్యాంగ్లోర్ బన్స్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మ్యాంగ్లోర్ బన్స్ కి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, అరటిపళ్ళు 2, పెరుగు 1 లీటర్, చక్కెర 4 స్పూన్లు, ఉప్పు తగినంత, సోడా ఉప్పు 1/2 టీ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టీ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడేంత. మ్యాంగ్లోర్ బన్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా అరటిపళ్ళు మిక్సీలో గ్రైండ్ చేసి పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. పెరుగులో వాటర్ ని డ్రైన్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో బనానా పాల్, బేకింగ్ సోడా, పెరుగు, ఇలాచీ పౌడర్, ఉప్పు, పంచదార వేసి కాస్త మైదా వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకుని తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బన్స్ లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన మ్యాంగ్లోర్ బన్స్ రెడీ. మ్యాంగ్లోర్ బన్స్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. వీటిని ఇలా మధ్యకి కట్ చేసుకొని మీకు నచ్చింది లైక్ జామ్, క్రీమ్ ఏదైనా సరే పెట్టుకోవచ్చు మీ పిల్లలకి, లేకపోతే మీకు ఏది నచ్చుతుందో అది. సో ఇవి వేడి వేడిగా ఉన్నాయి కదా, కొంచెం చల్లగా అయ్యాక తినక బాగుంటుంది. కానీ ఇప్పుడు నేను టేస్ట్ చెప్పాలి కాబట్టి వేడిగానే తింటాను. నేను చెప్పాను కదా దాన్ని కట్ చేసాలో క్రీమ్ కానీ జామ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అని. కానీ మ్యాంగ్లోర్ బన్స్ మాత్రం అలా చేయకపోతేనే బాగుంటుంది. ఎందుకంటే మనం బనానా పల్ప్తో చేసాం కదా, తింటుంటే బనానా ఫ్లేవర్, బనానా టేస్ట్ తెలుస్తుంది. అండ్ పైన అంతా ఫ్రై చేసుకున్నాం కాబట్టి క్రిస్పీగా ఉంది. సో ఓవరాల్ గా వెరీ వెరీ టేస్టీ. సో ఇది ఫ్రూట్ తో చేసుకున్నాం కదా, సో కట్ చేసి క్రీమ్ కాకుండా కొంచెం ఫ్రూట్స్ పెట్టుకొని ఒక బైట్ తిన్నాం అనుకోండి, బాగుంటుంది. అండ్ అది హెల్దీ డిష్ అయిపోతుంది. సో మ్యాంగ్లోర్ బన్స్ బనానాతో తయారు చేసుకుంటాం కాబట్టి స్వీట్ గా, యమ్మీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మరి నెక్స్ట్ నేను పరిచయం చేయబోయే రెసిపీ పత్రోడ్ అంటారు. ఈ పత్రోడ్ ఎలా చేయాలో ఇప్పుడు నేర్పిస్తాను, నేర్చుకోండి.
పాత్రోడ్ తయారు చేసుకోవాలంటే ఫస్ట్ మన దగ్గర ఒక ఇడ్లీ కుక్కర్ రెడీగా పెట్టుకోవాలి. సో రెడీగా పెట్టుకున్నాను. ఇంకోటి మినపప్పు నానబెట్టి పెట్టుకోవాలి, అలాగే బియ్యం కూడా నానబెట్టి పెట్టుకోవాలి. అంటే మనం దోసకి ఎలా వేసుకుంటాం ఆ టైప్లో అనమాట. సో ఈ రెండు కూడా రెడీగా ఉన్నాయి. దానికన్నా ముందు మనం గ్రైండ్ చేసి పౌడర్ చేసుకునేది ఒక చిన్న ప్రాసెస్ ఉంది. అది ఎలా అంటే ఎండుమిరపకాయలు మనకి ఎంత కారం కావాలనుకుంటే అంత వేసుకోవాలి. ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి మీ ఇష్టం. నేను పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. కొంచెం ధనియాలు, జీలకర్ర, పసుపు, బెల్లం, ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఒక నిమ్మకాయ తీసుకొని యాక్చువల్లీ ఇందులో మనం పులుపు ఎక్కువగా కావాలి అనుకుంటే చింతపండు వేసుకోవచ్చు. కొంచెం తక్కువ పులుపు కావాలి అనుకునే వాళ్ళు నిమ్మకాయ వేసుకుంటే బెటర్. సో నేను నిమ్మకాయ వేసుకుంటున్నాను. దీన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ లోని మనకు ఎక్కువగా మిక్సీతోనే పని ఉంటుంది. సో ఒక పార్ట్ అయిపోయిందండి. ఈజీగా మీకు అర్థమైంది కదా. కొంచెం ఎండుమిర్చి, కొబ్బరి తురుము, ధనియాలు, జీలకర్ర, పసుపు, బెల్లం, కొంచెం నిమ్మరసం వేసుకున్నాం, అంతే. నెక్స్ట్ ఏం చేయాలంటే నానబెట్టి పెట్టుకున్నాం కదా బియ్యం, ఓకే, నానబెట్టి పెట్టుకున్న బియ్యం, మినపప్పు, వేసుకొని కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. సో నేను కొంచెం పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. వీటిని మిక్సీ చేసి బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఈ బ్యాటర్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని మనం బౌల్లోకి తీసుకుందాం. తీసుకున్నాం కదా, దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా ఏదైతే ఉందో దీన్ని మనం ఈ బ్యాటర్లోకి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని బ్యాటర్లోని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే వెరీ సింపుల్. యాక్చువల్లీ ట్రెడిషనల్ పాత్రోడ్ ఎలా తయారు చేస్తారంటే మ్యాంగ్లూర్ వాళ్ళు చామదుంప తాలూకు ఆకు ఉంటుంది కదండి, చామాకు అంటారు. దాంట్లోని ఈ మసాలాని పెట్టి రోల్ చేసి స్టీమ్ పెడతారు. కానీ ఆ చామదుంప ఆకుతో తయారు చేసేటప్పుడు మనం రెసిపీని చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే అది మనం జాగ్రత్తగా స్టెమ్ కట్ చేసుకోకపోతే మనకి దురద పుడుతుంది అనమాట, చామాకు వల్ల, చామదుంప వల్ల. సో నేను అంత కష్టంగా ఉంటుంది కాబట్టి మీకు చెప్పట్లేదు. దానికి సెకండ్ రెసిపీ అంటే అలా కూడా చేసుకుంటారు, ఇలా కూడా చేసుకుంటారు.
ఇడ్లీ ఫ్రేమ్లోని దీన్ని మనం బ్యాటర్ని వేసుకొని చిన్న చిన్న రౌండ్గా మనం ఇడ్లీ లాగా చేసుకోవచ్చు. సో అది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. దాని తర్వాత ఇంకా కొంచెం ప్రొసీజర్ ఉంది. ఓకే, ఇడ్లీ లాగా పెట్టి తీసేయడం కాదు, వేరే ఉంది, అదేంటో చూపిస్తాను. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా వీటికి బ్రష్ చేసుకున్నా. మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలా బ్యాటర్ని ఇందులో చిన్న చిన్న ఇడ్లీ లాగా వేసుకుందాం. ఇవి కొంచెం స్వీట్గాను ఉంటాయి, పుల్లగాను ఉంటాయి, కారంగాను ఉంటాయి. చేసే ముందు అసలు నేను మీకు టేస్ట్ ఎందుకు చెప్పాలి, ఇప్పుడే చెప్పాను. సో వీటిని ఇలా పెట్టుకొని మనం ఇడ్లీ ఎలా కుక్ చేసుకుంటాం అలా కాసేపు స్టీమ్ పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ స్టీమ్ బాగా వచ్చేసిందంటే కుక్ అయిపోయింది. ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్ తెచ్చుకుంటాం. ఇడ్లీలు రెడీ అయిపోయాయి కదండి. నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ ఉంది. అదేంటంటే చాలా సింపుల్. ఇప్పుడే చేసి చూపించేస్తాను. దానికి మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇది వాళ్ళకి ఒక ట్రెడిషనల్ డిష్. సో కంపల్సరీగా వాళ్ళు ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు మాత్రం చేసుకుంటారు. అంతేకాకుండా నార్మల్గా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇందులో. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఇడ్లీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మీ ఇష్టం, మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోండి. మరీ చిన్నవి చేసుకుంటే ఫ్రై చేసేటప్పుడు అవి విరిగిపోతాయి. ఓకే, ఆయిల్ హీట్ అయింది. వీటిని ఇందులో వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఎంత వెరైటీగా ఉంది కదా ఈ డిష్. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. ఓకే, చూసారు కదండి, పాత్రోడో రెడీ అయిపోయింది. మరి పాత్రోడోకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పాత్రోడోకి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, మినప్పప్పు 1 కప్పు, పచ్చిశనగపప్పు 1/2 కప్పు, ఎండుమిర్చి 4, కొబ్బరి తురుము 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, ధనియాలు 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, బెల్లం 1/2 కప్పు, నూనె సరిపడినంత. పాత్రుడే తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం, మినపప్పు, శనగపప్పు నానబెట్టి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, పసుపు, బెల్లం, ఉప్పు, నిమ్మరసం మిక్సీ పట్టుకోవాలి. నానబెట్టి పెట్టుకున్న బియ్యం, మినపప్పు, శనగపప్పు కూడా మిక్సీ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత మినపప్పు, బియ్యం, శనగపప్పు మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని ఉడవేసి బాగా కలుపుకోవాలి. ఇడ్లీ పాత్రలో నూనె రాసి చిన్న చిన్న ఇడ్లీలాగా వేసుకోవాలి. ఆ తర్వాత స్టీమ్ పట్టుకుని ఇడ్లీల్ని బయటకు తీసి ఒక ప్లేట్ లో వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పాన్ లో ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన పాత్రుడే రెడీ.
పాత్రలోకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో యాజ్ ఇట్ ఈస్ ప్రిపేర్ చేసుకోండి. ఇది స్వీట్ గా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, కారంగా ఉంటుంది, వాట్ నాట్. నేను నేర్చుకొని అంటే చూసి నేర్చుకొని కష్టపడి మీకు టేస్ట్ ఆఫ్ ఇండియాలో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఎందుకు మీరు అలా చూసి మర్చిపోవడాక ప్రోగ్రామ్ అయిపోయాక? అస్సలు కాదు, మీరు టేస్ట్ చేయాలనే నేను చేస్తున్నాను. ఎందుకంటే మీకు చూపించే రెసిపీస్ అన్ని ది బెస్ట్ రెసిపీస్. అలాగే ఈ పాత్రలో కూడా సూపర్ యమ్మీ అండి, చాలా బాగుంది. మరి చూసారు కదండి, ఈ రోజు నేను చూపించిన 2 మ్యాంగ్లోర్ ఐటమ్స్, మ్యాంగ్లోర్ బన్, పాత్రడో, 2 చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఎస్పెషలీ ఇంట్లో పిల్లలుంటే బాగా ఇష్టపడే రెసిపీస్ ఇవి. సో డెఫినెట్ గా ట్రై చేయండి. సో మరి ఇది ఇవాల్టి టేస్ట్ ఆఫ్ ఇండియా. రేపటి టేస్ట్ ఆఫ్ ఇండియాలో మరొక 2 యమ్మీ రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే.